గుంటూరు మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డైమండ్ బాబు వ్యవహారం సరిగా లేదని టీడీపీ కార్పొరేటర్ వరప్రసాద్ మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిని కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను వేధిస్తున్నారని, వారిని వ్యక్తిగతంగా దూషించే హక్కు డిప్యూటీ మేయర్కు లేదన్నారు. కమిషనర్కు డిప్యూటీ మేయర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ వరప్రసాద్. ప్రజాస్వామ్యంలో ఈ రోజున డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు అంటే డైమండ్ బాబు అంటూ ఉంటారు. అతను ఈ రోజున నగరపాలక సంస్థలో ఒక అధికారిని అసభ్యంగా దూషించి ఆయన ప్రజాస్వామ్య విలువలను కాలరాశాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తారో, మేము ప్రజాప్రతినిధులం ఏదైతే ఈ పని చేయాలని తీర్మానం చేస్తారో దాన్ని వాళ్ళు అమలు పరుస్తారు. వాళ్ళని అమలు పరచనీయకుండా అతన్ని బెదిరించి అతన్ని అసభ్య పదాలతో దూషించాడు. దానికి సమాధానంగా కమిషనర్ గారు ఏదైనా అధికారిని అంటే నన్ను అన్నట్టే, ఏదైనా మీరు అడిగితే నన్ను అడగండి, అంతేగాని అధికారులను దూషించవద్దు అన్నా కూడా కమిషనర్ గారితో కూడా అదే విధమైన ఘాటుగా అసభ్య పదాలతో అదే మాటను పదే పదే వాడి వారిని కూడా కించపరిచారు. వారు కమిషనర్ గారు కూడా దీనికి మనస్తాపం చెంది వారు మేయర్ గారు ఒక సభ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత మీరుండి